హైదరాబాద్ మహానగరంలో అనధికారిక మద్యం దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం లభిస్తుండటంతో మందుబాబులకు అడ్డే లేకుండా పోయింది. వారి వల్ల రాత్రి వేళ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో బస్తీల్లో ఇండ్లలోనే యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బెల్ట్ షాపుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మందు అమ్ముతుండటంతో మందుబాబుల వీరంగం అంతా ఇంత కాదు. బస్తీలలోని ఇండ్లలో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో రాత్రి వైన్స్ మూసివేసిన తర్వాత మందుబాబులు బెల్ట్ షాపులను ఆశ్రయిస్తున్నారు. కూలీ పనులు చేసుకునేవారు, రోజువారీ కూలీలే వీరి టార్గెట్ గా మారారు. వీరే కాకుండా వైన్స్ మూసివేసిన తర్వాత మందు కావాలనుకొని ఈ బెల్ట్ షాపులకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. నమస్తే అండి, నా పేరు భాగ్యలక్ష్మి. నేను బోరబండ సైడ్ 3 నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ముందర మందులు తాగేసి చాలా ఇదిగా ఉంది. రోడ్ల మీద బెల్ట్ షాపులు ముందర మూపియాలండి. మహిళలు రావాలంటే ఇబ్బందిగా ఉంది, కాలేజీ పిల్లలు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళని చూసేసి భయపడి అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు బెల్ట్ షాపులు బంద్ చేపియండి. ఇంతకుముందు అయితే మామూలుగా ఉండింది, ఇప్పుడైతే చాలా అరాచకంగా ఉంది. ఏం బాగోలేదు ఇక్కడ. ముందరైతే బంద్ చేపియండి. ఈ బెల్ట్ షాపులలో మందు కొనుగోలు చేస్తే అక్కడే కూర్చొని తాగే వెసులుబాటు ఉంటుంది. దాంతో బెల్ట్ షాపుల ముందే మందు తాగుతున్న వారి వల్ల అటుగా వెళ్లే పబ్లిక్ తీవ్ర ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా వీరు మందు తాగి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్లడంతో ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయని మహిళలు వాపోతున్నారు. చేసిన కష్టం మొత్తం బెల్ట్ షాపులలోనే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా అంటే తాగిన మత్తులో గొడవకు దిగుతున్నారని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దోస్తులు పట్టి దింగాని చేసి తెల్లని దాకా పొందాక ఇంటికి వస్తలేరు సార్. మొత్తం పిల్లలు చెడిపోతున్నారు. మన్మల్లు అయితే డ్యూటీ చేస్తలేరు. దోస్తుల సోపర్తో తెల్లని దాకా 3 కొట్టిన దాకా తిరుగుతూనే ఉన్నారు. మాదాపూర్ అక్కడ ఇక్కడ అంతా తిరుగుతూనే ఉన్నారు. ఇంటికి రాగా వచ్చిన దాకంటే చూసి కండ్లు పోతున్నాయి. మరి ఒకటన్నా మనిషి పిల్లలకి లేదు. మంచిగా ఇంట్లో అమ్మేటోళ్ళకి అందరికి అమ్మేటోళ్ళకి కొద్దిగా బెదిరిస్తే బాగుంటుంది. మాకేం లేదు. ఇప్పుడు మా పిల్లగాండ్లతో బాధ అయిపోయింది. మగ పిల్లగాండ్లతో ఏడా ఇంత పిల్లగాడు తాగి నేర్చుకొని ఇది చేస్తున్నాడు. రోడ్డు మీద తిరుగుతున్నాడు. తెల్లని దాకా ఇంటికి వస్తలేరు పిల్లలు. మధ్యతరగతి ప్రజల కుటుంబాలను ఆగం చేస్తున్న ఈ బెల్ట్ షాపుల గురించి ఎక్సైజ్ పోలీసులకు తెలిసినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. అధికారులే వారికి వత్తాసు పలకడంతో యథేచ్ఛగా వ్యాపారం నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. అధికారులు, పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని తమ కుటుంబాలను కాపాడాలని కోరుతున్నారు. లేడీస్ ఇలా ఉన్నారు, మరి రౌడీజం తగ్గాలి కదండి. ముందు తాగితేనే కదా రౌడీజం అయ్యేది. ఆ తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు. రోడ్ల మీద ఎట్లా అంటే అట్లా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు అలా లేదు. ప్రాబ్లం ఏంటంటే లేడీస్కి ప్రాబ్లం లేకుండా ఉండాలి ముందు మెయిన్. ఇప్పుడు పిల్లలు బయటికి రావాలన్న భయమే, ముసలోళ్ళు బయటికి రావాలన్న భయమే. లేడీస్కి స్పెషలిస్ట్ లేదు, బాయ్స్కే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేడీస్ గురించి పట్టించుకోవట్లే. అది ఏదైనా చేసే ముందు ప్రభుత్వం వచ్చినాక లేడీస్ గురించి ఉండాలి కదా. వయసు పిల్లలు రావాలా బయటికి లేదు. ఈ బెల్ట్ షాపులన్నీ క్లోజ్ చేస్తే లేడీస్కి ప్రాబ్లం ఉండదు, బాయ్స్ కరెక్ట్గా ఇంటికి టయానికి వస్తారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి బెల్ట్ షాపులు ఉండేవి కావని, కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయని పబ్లిక్ అభిప్రాయపడుతున్నారు. ఈ బెల్ట్ షాపులపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.